Hello friends, very good morning. Let me start with bank and SSC CGL combo course. 6,000కి ఆఫర్ చేస్తున్నాం, లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇందులో ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీరు జాయిన్ కావచ్చు. ఏ కోర్స్ అయినా సరే 2,000 రూపీస్కే మీకు అందించడం జరుగుతుంది. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మన ఫ్లాగ్షిప్ కోర్స్, ఆఫర్డ్ ఎట్ 40,000 రూపీస్ అండ్ 8 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయవచ్చు. అన్ని సబ్జెక్ట్స్కి కూడా ఓపిక్గా స్టూడెంట్స్కి అర్థమయ్యేలాగా ఫ్యాకల్టీ చెప్తారు. చాలా కేర్ ఉంటుంది. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ ఏపీపీఎస్సీ కూడా దీంట్లో బండిల్ అయి వచ్చాయి. సో గ్రూప్స్ రాసేవాళ్ళు కానీ, టీఎస్పీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీ రాసేవాళ్ళు కానీ ఎస్ఎస్సి, సిజిఎల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ప్యారలల్గా రాయాలి అనుకుంటే యూపీఎస్సీతో పాటు వాటి కోసం సెపరేట్గా పే చేయాల్సిన పని లేదు. మీ ప్రిపరేషన్ యూపీఎస్సీ వైపు పెడుతూ మధ్యలో ఇవి రాయాలనుకున్నా సరే రాయవచ్చు. దానికి అవసరమైన కోచింగ్ ఇందులో బండిల్ అయి వచ్చింది. సో దెర్ ఇస్ నో ఎక్స్ట్రా ఫీ ఫర్ దట్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్, యూపీఎస్సీకి సబ్జెక్ట్ వైజ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే పాలిటీ ఒకటే తీసుకోవాలని తీసుకోవచ్చు, ఓన్లీ ఎకానమీ తీసుకోవచ్చు. ఏది కావాలన్నా 6,000 రూపీస్కి అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. కరెంట్ అఫైర్స్ కూడా 6,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి వస్తుంది. ఇవి కూడా మనం జాయిన్ కావచ్చు. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రయల్ క్లాసెస్కి ఫార్మాట్ ఇది. ఎవరైనా బ్యాంక్ లేదా ఎస్ఎస్సి, సిజిఎల్ లేదా యూపీఎస్సీ క్లాసెస్ 2 రోజులు ఫ్రీగా వినాలి అనుకుంటే, లైవ్ క్లాసెస్ వినాలి అనుకుంటే ఈ ఫార్మాట్లో ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను ఎలా చేయాలని. సో అది చూసిన తర్వాత మీకు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. 2 డేస్ మీకు లైవ్ క్లాసెస్ వినే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఇంగ్లీష్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్స్ ఆస్పిరెంట్స్ చాలామంది ఇంగ్లీష్లో వీక్నెస్ వల్ల జాబ్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు. సో ఇంగ్లీషే మీ వీక్నెస్ అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం. హిందూ పేపర్ నుంచి వొకాబులరీ నేర్పిస్తాను. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు గ్రామర్ నేర్పించడం జరుగుతుంది. డిఫరెంట్ కాంపిటేటివ్ మోడల్స్ పైన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అండ్ 2,000 రూపీసే ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్ ఇది. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. ఇన్ఫ్లేషన్ అలర్ట్ ఆన్ రైజింగ్ ప్రైసెస్. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటంటే జనరల్ రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఓవర్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే వస్తువుల ధరలలో వచ్చే ఈ పెరుగుదల మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం సింపుల్గా. యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా బయటకు వచ్చింది. అది అనుకున్న దానికంటే ఎక్కువ ఉంది. దానికోసం ఎడిటోరియల్ అనేది చెప్పడం జరుగుతుంది. రైజింగ్ ప్రైసెస్ డిస్పైట్ ద డిప్రెస్డ్ డిమాండ్ ఈజ్ ఎ కాజ్ ఫర్ డిస్క్వైట్. డిస్క్వైట్ అంటే అర్థం ఏంటి? క్వైట్ అంటే ప్రశాంతం, క్వైట్గా ఉండడం అంటే చూడండి, సౌండ్ లేకుండా ప్రశాంతంగా అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. డిస్క్వైట్ అంటే వర్రీ, కాజ్ ఫర్ వర్రీ అని అర్థం చేసుకోవచ్చు మనం. డిప్రెస్డ్ డిమాండ్ తగ్గిపోయింది. ఎందుకంటే ప్రజల చేతుల్లో డబ్బులు లేవు కాబట్టి డిమాండ్ లేదు వస్తువులకి. జనరల్గా డిమాండ్ లేనప్పుడు ఏమవుతుంది? ధరల తగ్గుదల మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి సప్లై డిమాండ్ థియరీ అదే చెప్తుంది కదా, డిమాండ్ తక్కువ ఉంటే వస్తువుల ధరలు తగ్గాలి. కానీ అన్ఫార్చునేట్లీ సప్లై సైడ్ కూడా డిస్రప్షన్స్ వచ్చాయి. డిస్రప్షన్స్ రావడం వల్ల ధరలు పెరిగాయి, తగ్గలేదు. రైట్, అందుకని ఇది ఒక కాజ్ ఫర్ వర్రీ. ఇది మనం వర్రీ అవ్వాల్సిన ఎందుకంటే ప్రజలకు ఆదాయాలు తగ్గిపోయాయి. ఈ టైంలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే వివిధ వస్తువుల ధరలు పెరిగిపోవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతారు. ద లాస్ట్ థింగ్ దట్ ఇండియాస్ పాండమిక్ హిట్ ఎకానమీ నీడ్స్ ఈజ్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. పాండమిక్ ద్వారా ఆల్రెడీ దెబ్బతిన్న మన ఎకానమీకి ద లాస్ట్ థింగ్ దట్ ఇట్ వాంట్స్ ఈజ్ యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్. అసలు ఏమాత్రం కోరుకోదు ఇది, కోరుకోనిది, ఏమాత్రం మంచిది కాదు, కంప్లీట్లీ అన్డిజైరబుల్ థింగ్. ఏంటది? యాక్సలరేటింగ్ ఇన్ఫ్లేషన్, పెరిగిపోతున్న ఇన్ఫ్లేషన్. ఆల్రెడీ మనం సంపాదన లేక, ఆదాయం లేక సఫర్ అవుతున్న ప్రజలకి పెరుగుతున్న ధరలు అనేవి శరాఘాతంగా మారుతాయి. అవి ఇంకా ఇబ్బంది పెడతాయి. దట్ ఈస్ ద లాస్ట్ థింగ్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్స్. అండ్ యెట్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ ద లేటెస్ట్ డేటా పాయింట్ టు. అయినప్పటికీ కానీ లేటెస్ట్ డేటా అదే చూపిస్తుంది. ఎవరు ఏది వద్దనుకుంటారో అదే జరుగుతుంది. జూన్స్ రిటైల్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ ఆఫ్ 6.1% ఈజ్ వరీయింగ్. జూన్ రిటైల్ ఇన్ఫ్లేషన్ 6.1% అని వచ్చింది డేటా, అండ్ ఇట్ ఈస్ వరీయింగ్. పర్టిక్యులర్లీ సిన్స్ ఇట్ వాస్ ద ఫస్ట్ మంత్ వెన్ ద ఎకానమీ రీఓపెన్డ్ ఫ్రమ్ ద క్రిప్లింగ్ లాక్డౌన్స్ ఆఫ్ ద ప్రిసీడింగ్ 2 months. ఎందుకంటే ఎకానమీ మే నెలాఖరు వరకు కూడా లాక్డౌన్లో ఉండింది. జూన్లోనే రీఓపెన్ చేశారు. రీఓపెన్ చేసిన తర్వాత మొట్టమొదటి నెల జూన్లో వచ్చిన డేటా 6.1% ఇన్ఫ్లేషన్ కనిపిస్తుంది. అండ్ క్రిప్లింగ్ లాక్డౌన్స్ అన్నారు. క్రిప్లింగ్ అంటే కుంటివాడు అంటాం మనం. ఇఫ్ సంథింగ్ క్రిపుల్స్ యూ దెన్ ఇట్ మేక్స్ యూ, మనం ఇంకా సరిగ్గా నడవలేమన్నమాట. యూ కెనాట్ వాక్. సమ్మన్ హూ ఈస్ క్రిపుల్డ్ కెనాట్ వాక్ ప్రాపర్లీ. అంటే ఎకానమీ, మీరు ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది, ఆర్థిక వ్యవస్థ కుంటుతుంది అలా అర్థం చేసుకోవచ్చు. అంటే నార్మల్గా వెళ్ళట్లేదు, ఇబ్బంది పడుతుంది, అందుకని అంటున్నాం.
ఫ్రమ్ ద క్రిప్లింగ్ లాక్డౌన్స్. ఎందువల్ల? లాక్డౌన్స్ ఎకానమీ కుంటుపడేలాగా చేశాయి. ఆఫ్ ద ప్రిసీడింగ్ 2 months, ప్రిసీడింగ్ అంటే ముందరి 2 months, ఎప్పుడు ఏప్రిల్ అండ్ మే, ఈ 2 నెలల్లో కూడా లాక్డౌన్స్ ఉన్న వల్ల ఎకానమీ అనేది కుంటిదైంది అని అర్థం చేసుకోవచ్చు. While the disruptions caused to the supply of goods and services as a result of the nationwide shutdown can to an extent explain the acceleration in price gains, that this happened despite depressed demand is cause for disquiet. చూడండి, while the disruptions caused to the supply side, ఈ సప్లై ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి డిస్రప్షన్స్ వచ్చాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, లాక్డౌన్ విధించడం, ఎవరు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళకూడదు అనుకోవడం, ఇలా రకరకాల కారణాల వల్ల సప్లై సైడ్ డిస్రప్షన్స్ వచ్చాయి. సప్లై సైడ్ డిస్రప్షన్స్ రావడం వల్ల ఏమవుతుంది? ప్రైసులు పెరిగిపోతాయి. అంటే మామూలుగా నార్మల్ పరిస్థితుల్లో వాళ్ళకి అయ్యే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే ఇప్పుడు స్పెషల్గా పర్మిషన్లు తీసుకొని వేరేగా వెహికల్ పెట్టుకొని ఖర్చులు అనేవి పెరిగిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది మనకి? సో ఈ రకంగా సప్లై సైడ్ డిస్రప్షన్స్ వల్ల అది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎందుకు ప్రైసులు పెరిగాయి అనడానికి. ఎందుకంటే ప్రైసులు పెరగాలంటే 2 రీజన్స్, ఒకటి డిమాండ్ బాగా పెరగాలి, లేదా సప్లై తగ్గాలి. అయితే సప్లై సైడ్ డిస్రప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రైస్ పెరిగింది అని మనం అనుకోవచ్చు, అది కొంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ దిస్ హ్యాపెన్ డిస్పైట్ డిప్రెస్ డిమాండ్. మరి ఈ టైంలో డిమాండ్ కూడా బాగా తగ్గిపోయింది కదా, డిమాండ్ కూడా బాగా తగ్గిపోయింది, సప్లై సైడ్ డిస్రప్షన్స్ ఉన్నాయి. సో రెండింటికి బ్యాలెన్స్ అవ్వాలి. కానీ డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ పెరగడం అనేది ఈజ్ కాజ్ ఫర్ వర్రీ, మనం వర్రీ అవ్వాల్సిన విషయం. A closer look at the consumer price index reveals that prices in the food and beverages group rose an average 7.3% year on year, with the key protein sources of pulses and products surging 16.7%, meat and fish climbing 16.2%, and milk and its derivatives rising 8.4%. Milk and its derivatives rising 8.4%. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని ఒకసారి మనం క్లోజ్గా చూసినట్టయితే మనకి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని 2 ఉంటాయి, ఇన్ఫ్లేషన్ ఇండికేటర్స్ అనమాట. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏమవుతుందంటే మనకి ఒక కామన్ మ్యాన్ నెలవారీ ఏమేమి వాడతారో వాటన్నిటిని ఒక బాస్కెట్ లాగా తీసుకొని వాటి యొక్క ధరల పెరుగుదలను చూస్తారు. అంటే లాస్ట్ ఇయర్కి వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అంటే మన ఫుడ్ కానీ, పల్సెస్ కానీ, ఎగ్ కానీ, ప్లస్ కొన్ని సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇట్లాంటివన్నీ కూడా ఒక బాస్కెట్ లాగా తీసుకొని లాస్ట్ ఇయర్ వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం ప్రైసెస్ ఎలా ఉన్నాయి, వాటికి వీటికి వచ్చిన మార్పు ఎంత అనేది చూసి సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే వీటిని చూసినప్పుడు మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్, పల్సెస్ ప్రొడక్ట్స్ ఏమో 16.7% పెరిగిపోయాయి. పల్సెస్ ఏమో 16.7% పెరిగాయి. ఫిష్ ఏమో మీట్ అండ్ ఫిష్ ఏమో 16.2%. ఓవరాల్గా ఫుడ్స్ అండ్ బెవరేజెస్ గ్రూప్ ఓవరాల్గా 7.3%, అండ్ మిల్క్ అండ్ ఇట్ డెరివేటివ్ 8.4%. అన్నీ కూడా పెరిగిపోయాయి బాగా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలో 2 నుంచి 6% లోపు మెయింటైన్ చేయాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాధ్యత తీసుకుంది. ఇట్ హ్యాస్ టు కీప్ ఇట్ బిట్వీన్ 2% అండ్ 6%. 6% దాటింది అంటే ఇట్స్ ఎ కాజ్ ఫర్ వరీ. ఇప్పుడు 6.1% ప్లస్ ఇండివిజువల్గా కూడా ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. Inflation in the food category would have been much faster, but for vegetables and fruits moderating the gains as anxious growers likely sold the perishables at distress rates, resulting in fruit showing 0.7% deflation and vegetables posting a marginal 1.9% gain. చూడండి, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా ఎక్కువగా పెరిగిపోయేది కానీ పెరగలేదు. ఎందుకు? బట్ ఫర్ అంటే దేని కారణంగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మోడరేటింగ్ ద గెయిన్స్. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఏమో అనుకున్నంతగా పెరగలేదు, ఇన్ఫ్యాక్ట్ తగ్గాయి. ఫ్రూట్ సెగ్మెంట్ అయితే తగ్గింది, డీఫ్లేషన్ చూపించింది. మీరు చూడండి ఇక్కడ 0.7% డీఫ్లేషన్. ఫ్రూట్స్ యొక్క ప్రైసెస్ తగ్గాయి అండ్ వెజిటబుల్స్ కూడా జస్ట్ 1.9% మార్జినల్, కొంచెమే 1.9% పెరగడం అనేది జరిగింది. దీనికి కారణం ఏమై ఉంటుందంటే యాంక్సియస్ గ్రోవర్స్, అంటే వీటిని పెంచిన వాళ్ళు, అంటే ఫ్రూట్స్ పెంచిన వాళ్ళు, ఫ్రూట్స్ పండించిన వాళ్ళు, మన వెజిటబుల్స్ పండించిన వాళ్ళు ఈ లాక్డౌన్ వల్ల నా వస్తువులు పాడైపోతాయేమో, ఇంకా అమ్మడానికి అవ్వదేమో అనే భయంతో డిస్ట్రెస్ రేట్స్ ఎంత వస్తే అంత చాలా తక్కువ రేటుకి డిస్ట్రెస్లో అమ్మేసినట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఇవి పెరిషబుల్స్. ఇప్పుడు మనకి ధాన్యం, పప్పులు, ఉప్పులు అంటే పెరిషబుల్స్ కాదు, ఉంటాయి. పెరిషబుల్ అంటే సంథింగ్ దట్ కెన్ బి పెరిష్డ్ క్విక్లీ. పెరిష్డ్ అంటే అర్థం ఏంటి? నాశనం అయిపోతుంది, పాడైపోతుంది. ఫ్రూట్స్ అలా ఎక్కువ రోజులు ఉంచలేము కదా, వాటిని తొందరగా అమ్మేయాలి. ఈ లాక్డౌన్ వల్ల అమ్మలేకపోతే ఎంత లాస్ అయిపోతామని చెప్పి తక్కువ రేట్లకి, డిస్ట్రెస్ రేట్స్కి వాటిని అమ్మేసినట్టుగా ఉన్నారు. లైక్లీ అన్నారు. లైక్లీ అంటే అలా అమ్మేసినట్టుగా ఉన్నారు. అందువల్లే అట్లీస్ట్ ఆ మాత్రం ఆగింది. వాటి రేట్లు కూడా పెరిగి ఉంటే
వెజిటబుల్స్ ఫ్రూట్స్ రేట్స్ కూడా పెరిగి ఉంటే ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగా పెరిగిపోయేది అనేది అక్కడ పాయింట్ అనమాట. The recent sustained increase in fuel prices is expected to feed through into higher costs for transporting farm produce and is therefore hard to envisage food prices softening at least in the near term. So, the recent sustained increase in fuel prices. మనం రీసెంట్గా అబ్జర్వ్ చేస్తుంటే డీజిల్ మరియు పెట్రోల్ రేట్లు ప్రభుత్వం పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. వరల్డ్ వైడ్ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నప్పటికీ ప్రభుత్వం పెంచేస్తుంది, ఎందుకంటే వాడికి ఆదాయం కావాలి. ఆదాయం కోసం వీటిని పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఎప్పుడైనా సరే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే ఫార్మ్ ప్రొడ్యూస్ అంటే మనకి పొలాల్లో పంటలు పండే ఈ ధాన్యాలు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, ఈ పళ్ళు కానీ, ఇవన్నీ కూడా వాటి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. అది మార్కెట్కి వచ్చేసరికి వాటి ధర పెరిగిపోతుంది. అండ్ దట్ ఆల్సో విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. అంటే వాటికి పండించడానికి కాస్ట్ తక్కువ ఉండొచ్చు, పంట బాగా పండి ఉండొచ్చు, కానీ ట్రాన్స్పోర్టేషన్ కూడా యాడ్ అవుతుంది కదా. సో దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్కి దారితీసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇట్ ఈస్ దేర్ ఫోర్ హార్డ్ టు ఎన్విసేజ్ అంటే విజువలైజ్, ఎక్స్పెక్ట్, ఫ్యూచర్లో ఇలా జరగబోతుంది అని ఊహించడాన్ని మనం ఎన్విసేజ్ అంటాం. ఇట్స్ హార్డ్ టు ఎన్విసేజ్ ఫుడ్ ప్రైసెస్ సాఫ్టనింగ్ అంటే అర్థం ఏంటంటే మోడరేట్ అవ్వడం, తగ్గడం, టు స్టాప్ ఇంక్రీజింగ్ అని అర్థం అనమాట. ఇఫ్ సంథింగ్ is being softened, that means it stops increasing further or it starts falling. ప్రైసెస్ తగ్గుతాయి అని ఎన్విసేజ్ చేయడం అంటే ఎక్స్పెక్ట్ చేయడం కష్టం, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోతున్నాయి బికాస్ ఆఫ్ రీసెంట్ సస్టైన్డ్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూయల్ ప్రైసెస్. అట్లీస్ట్ ఇన్ ద నియర్ టర్మ్, అట్లీస్ట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్లో మనకైతే ఏం అవకాశం కనిపించలేదు తగ్గడానికి. The rapid and timely onset of the monsoon in June with higher rainfall does offer some reassurance. వన్ గుడ్ థింగ్ ఏంటంటే టైంకి మాన్సూన్ వచ్చింది, అది కూడా ర్యాపిడ్గా ఫాస్ట్గా వచ్చింది, విత్ హయ్యర్ రైన్ఫాల్. జనరల్గా ఉన్నదానికంటే ఎక్కువ వర్షం పడింది ఈ సంవత్సరం. ఇది కొంచెం రీఅష్యూరెన్స్ ఆఫర్ చేస్తుంది. రీఅష్యూరెన్స్ అంటే అభయం ఇస్తుంది, అంటే మనలో ఉన్న భయాన్ని, యాంగ్జైటీని తీస్తుంది. అమ్మయ్య అట్లీస్ట్ వర్షం అన్నా బాగా పడింది, సో పంటలు బాగా పండుతాయి, పంటలు బాగా పండితే దిగుబడి ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తే సప్లై పెరుగుతుంది, సప్లై పెరిగితే మళ్ళీ ధరలు అదుపులోకి వస్తాయి. ఒక పాజిటివ్ సైన్ అనేది ఇక్కడ మనకి ఇండికేటర్ అనమాట. If the rains sustain the early momentum and cover the key agrarian heartland adequately, the prospects for a bountiful harvest and a resultant moderation in food prices later in the year are bright. ఇప్పుడు చెప్పిన మాట ఇదే. రైన్స్ ఇప్పుడు జూన్లో వచ్చిన మొమెంటమ్ని జూలై అండ్ ఆగస్ట్లో కూడా కంటిన్యూ చేయగలిగితే, ఎందుకంటే జూలై ఆగస్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్. 2/3 ఆఫ్ ఓవరాల్ రైన్ఫాల్ హ్యాపెన్స్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్. సో ఈ 2 నెలలు చాలా క్రూషియల్ అనమాట. ఈ 2 నెలల్లో పడాల్సినంత రెయిన్ పడితే, జూన్లో ఉన్న మొమెంటం అది కంటిన్యూ చేయగలిగితే, అండ్ కవర్ ది కీ అగ్రేరియన్ హార్ట్లాండ్ అంటే ద సెంట్రల్ ఏరియా, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అని హార్ట్లాండ్ అంటాం. పంటలు అంటే వ్యవసాయానికి మన దేశంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏవైతే ఉన్నాయో, అగ్రేరియన్ అంటే వ్యవసాయానికి సంబంధించిన ఆ ప్లేసెస్లో సరిగ్గా పడాల్సిన వర్షం పడితే, ద ప్రాస్పెక్ట్స్ ఫర్ ఎ బౌంటిఫుల్ హార్వెస్ట్ అంటే అర్థం ఏంటి, కట్ చేసిన క్రాప్, మనకి పంట అయిపోయిన తర్వాత కోతలు కోసి వాటిని తీసుకొస్తాం కదా, దిగుబడి అనుకోవచ్చు. ఈల్డ్ అంటే దిగుబడి, హార్వెస్ట్ అంటే మనం కోసిన తర్వాత. హార్వెస్ట్ అంటే నౌన్గానే వాడతాం, వర్బ్గానే వాడతాం. ఇఫ్ యూజ్ ఇట్ యాజ్ ఎ వర్బ్, మనకి మామిడి పళ్ళు అనుకోండి, పళ్ళని చెట్లోంచి తెంపేసి తీసుకురావడం హార్వెస్టింగ్. అలాగే వర్ అనుకోండి, వాటిని కోసేసి ధాన్యాన్ని వేరు చేయడం హార్వెస్టింగ్, అలా అనమాట. సో చివరి పని, మొత్తం పంట అంతా పండిన తర్వాత దాన్ని తీసి సెపరేట్ చేయడం, టు కట్ అండ్ కలెక్ట్ ది క్రాప్, అది హార్వెస్టింగ్. హార్వెస్ట్ అంటే కట్ అండ్ కలెక్టెడ్ క్రాప్, కట్ చేసి కలెక్ట్ చేయబడ్డ క్రాప్ని మనం హార్వెస్ట్ అంటాం. బౌంటిఫుల్ అంటే అబండెంట్, చాలా ఎక్కువగా. సో ఎక్కువగా హార్వెస్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి, దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ రిజల్టెంట్ మోడరేషన్ అంటే కంట్రోల్ అవ్వడం, ఎక్సెస్ లేకుండా. ప్రైస్లు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, విపరీతంగా పెరిగిపోకుండా మోడరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ద ప్రాస్పెక్ట్స్ ఫర్ మోడరేషన్ ఆర్ బ్రైట్, అంటే ప్రైసెస్ అదుపులో ఉండడానికి అవకాశాలు అనేవి పుష్కలంగా ఉంటాయి అని అర్థం అన్నమాట. స్టిల్ ఫర్ నౌ వెజిటబుల్ ప్రైసెస్ ఆర్ రిపోర్టెడ్ టు బి సర్జింగ్ అండ్ ప్రొవైడర్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ వేస్ టు ఇన్సులేట్ దేర్ బిజినెసెస్ ఫినాన్షియలీ ఫ్రమ్ ద వీక్ డిమాండ్. స్టిల్ అయినప్పటికీ ప్రస్తుతానికి వెజిటబుల్ ప్రైసెస్ అనేవి పెరిగిపోతున్నాయి. రిపోర్ట్స్ వస్తున్నాయి వెజిటబుల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అని. లాస్ట్ మంత్ తక్కువ ఉన్నాయి, డిస్ట్రెస్ సేల్స్ చేసినట్టున్నారు, కానీ ఈ సంవత్సరం ఈ నెల అలా కాదు, వెజిటబుల్ ప్రైసెస్ పెరుగుతున్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ప్రొవైడర్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ వేస్ టు ఇన్సులేట్ దేర్ బిజినెసెస్ ఫినాన్షియలీ ఫ్రమ్ ద వీక్ డిమాండ్ తక్కువగా ఉంది. మరి ఈ టైంలో వాళ్ళ బిజినెస్ని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? ఇన్సులేట్ అంటే ప్రొటెక్ట్. ఇప్పుడు ఇన్సులేషన్ చేస్తాం కదా, మనకి ఏదైనా వైర్కి కాపర్ వైర్ ద్వారా ఎలక్ట్రిసిటీ వెళ్తుంది, కానీ మనం అది టచ్ చేస్తే మనకి షాక్ కొడుతుంది కాబట్టి దాన్ని ఇన్సులేట్ చేస్తారు.
టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ది ఎలక్ట్రిక్ షాక్. దాన్ని మనం ఇన్సులేషన్ చేయడం అనేది జరుగుతుంది. సో సిమిలర్గా అదే 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 పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ బిజినెసెస్ కూడా డిమాండ్ తక్కువగా ఉంది, ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము, డిమాండ్ ఏమో లేదు, సో కాస్ట్లు కూడా రికవర్ అవ్వట్లేదు, లాస్లోకి వెళ్ళిపోతారు. సో దాని నుంచి వాళ్ళు కాపాడుకోవడం కోసం దే ఆర్ లుకింగ్ ఎట్ డిఫరెంట్ వేస్, ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు, ఎక్స్ప్లోరింగ్ వేస్, ఏం చేస్తే మన బిజినెస్ని కాపాడుకోవచ్చు అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. Steel companies recently announced they were raising prices in response to rising costs related to iron ore and the COVID-19 pandemic. COVID-19 pandemic వల్ల మరి ఐరన్ ఓర్ రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి కాస్ట్లు పెరిగిపోయాయి. సో కాబట్టి స్టీల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి, రేట్లు పెంచుతున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. రీసెర్చర్ IHS Markit's latest India Business Outlook survey released on Monday paints a dismal picture with sentiment having turned negative in June for the first time in 11 years since it began polling businesses in the country, and the firms reporting a steep drop in confidence. ఈ IHS మార్కెట్ అనేది ఒక రీసెర్చర్, వీళ్ళు చేసిన ఒక సర్వేలో ఏం తెలిసింది, ఇండియా బిజినెస్ అవుట్లుక్ సర్వే చేశారు. ఇది ఏం చెప్తుందంటే ఇట్ పెయింట్స్ అ డిస్మల్ పిక్చర్ అంటే కంప్లీట్లీ గ్లూమీ, అంటే అన్హోప్ఫుల్, హోప్ లేదు, హోప్లెస్ అనమాట. అలాంటి పిక్చర్ అనేది పెయింట్ చేసిందంటే అర్థం ఏంటి, భవిష్యత్తు అంత బాగుండదు, గ్లూమీగా ఉంటుంది, అంత మంచిగా ఉండదు, చెడుగా ఉండబోతోంది అని చెప్పి ఆ సర్వేలో ఈ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. అండ్ సెంటిమెంట్ హ్యావింగ్ టర్న్ నెగిటివ్ ఇన్ జూన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద 11 years. 2009లో సర్వే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికి 11 ఏళ్ళు అయింది. ఈ 11 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా సెంటిమెంట్ నెగిటివ్ అవ్వాల. 2008-9లో రిసెషన్ వచ్చింది, ఆ తర్వాత ఇప్పటివరకు సెంటిమెంట్ నెగిటివ్ అనేది జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం జూన్లో సెంటిమెంట్ అనేది నెగిటివ్ అయిపోయింది. అంటే వీళ్ళ సెంటిమెంట్ అంటే అక్కడ అర్థం ఏంటంటే ఈ బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా ఎలా ఉండబోతోంది బిజినెస్ అంటే, మాకు హోప్స్ లేవు, బాలేదు, పాజిటివ్ సైన్స్ ఏమీ కనిపించట్లేదు, అంత నెగిటివ్గానే ఉంది అనే వాళ్ళ భావన వ్యక్తీకరించారు. అందువల్ల సెంటిమెంట్ నెగిటివ్ అయింది అని చెప్పి రాస్తున్నారు అన్నమాట. అండ్ ఫర్మ్స్ రిపోర్టింగ్ ఏ స్టీప్ డ్రాప్ ఇన్ కాన్ఫిడెన్స్. స్టీప్ అంటే చాలా ఎక్కువగా, డ్రాప్ ఇన్ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కసారిగా తగ్గిపోయింది, నమ్మకం అనేది తగ్గిపోయింది. సిగ్నిఫికెంట్లీ ద సర్వే షోస్ దట్ వైల్ ఎంప్లాయర్స్ ఆర్ సెట్ టు కట్ జాబ్స్ టు కోప్ విత్ ఫాల్టరింగ్ డిమాండ్, కంపెనీస్ ఆల్సో ప్లాన్ టు రైజ్ సెల్లింగ్ ప్రైసెస్ ఓవర్ ద నెక్స్ట్ 12 months టు ప్రొటెక్ట్ ప్రాఫిటబిలిటీ. ఇక్కడ డబుల్ వ్యామీ అనమాట. ఒకవైపు ఏం చేస్తున్నారు, వాళ్ళేమో ఉద్యోగాలు, వాళ్ళ ఎంప్లాయీస్లో చాలామందికి పీకేస్తారు, ఉద్యోగాలు తీసేసే ఆలోచనలో ఉన్నారు, ఎందుకంటే డిమాండ్ తగ్గిపోతుంది కాబట్టి. ఫాల్టరింగ్ అంటే తగ్గిపోతున్నా, అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ఏ నార్మల్ వే, వణుకుతూ ఉండడం కానీ సరిగ్గా ఉండకపోవడం కానీ దాన్ని ఫాల్టర్ అంటాం. ఓకే, సో డిమాండ్ అనేది ఫాల్టర్ అవుతున్న ఈ టైంలో, డిమాండ్ సరిగ్గా లేని ఈ టైంలో, సో దాన్ని ఎదుర్కోవడం కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, కాస్ట్లు తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ని రిమూవ్ చేస్తున్నారు. అది ఒకవైపు. రెండో వైపు ఏంటి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రైసెస్ అనేది వస్తువుల యొక్క ధరలేమో పెంచుతున్నారు, నెక్స్ట్ 12 monthsలో పెంచబోతున్నారు టు ప్రొటెక్ట్ ప్రాఫిటబిలిటీ అంటే వాళ్ళ ప్రాఫిట్స్ కాపాడుకోవడం కోసం. సో రెండు కూడా డేంజరస్ సైన్స్. ఒకవైపు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇంకోవైపు ఇన్ఫ్లేషన్ వస్తుంది. విత్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ అబౌవ్ RBI's టార్గెట్ అప్పర్ బౌండ్, RBI 6% టార్గెట్ అప్పర్ బౌండ్, మానిటరీ పాలసీ మేకర్స్ ఫేస్ అన్ అన్ఎన్వియబుల్ చాయిస్. ఆర్బీఐకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి, 2 to 6% మధ్యలో మెయింటైన్ చేయాలని. ఇప్పుడు 6% దాటిపోయింది కాబట్టి ఆర్బీఐ మానిటరీ పాలసీ మేకర్స్కి ఇప్పుడు అన్ఎన్వియబుల్ చాయిస్. అన్ఎన్వియబుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎన్వి అంటే జెలసీ, ఎన్వి అంటే అర్థం ఏంటంటే మనకి ఈర్ష్య, జెలసీ అని అనకూడదు, ఈర్ష్య అనాలి. ఈర్ష్య. ఎన్వియబుల్ అంటే ఎదుటివాడు ఈర్ష్య పొందేలాగా, అంటే అది బాగుందని అర్థం. మనది బాగుంటేనే కదా ఎదుటివాడు ఈర్ష్య పొందుతాడు. ఇట్స్ అన్ ఎన్వియబుల్ థింగ్, అంటే మనల్ని చూసి ఇంకొకటి ఏడ్చే అంత బాగుంది అని అర్థం. అన్ఎన్వియబుల్ ఏడవడానికి ఏం లేదు, నెగిటివ్గా తీసుకోండి. అన్ప్లెజెంట్ అని అర్థం. అన్ఎన్వియబుల్ అంటే అన్ప్లెజెంట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్. అన్ఎన్వియబుల్ చాయిస్ అంటే అన్ప్లెజెంట్ చాయిస్. మానిటరీ పాలసీ మేకర్స్ అంటే ఎవరు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మరియు 6 member కమిటీ ఉంటుంది, మానిటరీ పాలసీ కమిటీ అంటారు. ఈ కమిటీ పని ఏంటంటే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, మన రెపో రేట్స్ తగ్గించడం, రివర్స్ రెపో రేట్ పెంచడం తగ్గించడం, లేకపోతే సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేయడం ద్వారా ఇన్ఫ్లేషన్ని మరియు సిస్టంలో మనీ సప్లైని, ఇంట్రెస్ట్ రేట్స్ని అదుపులో ఉంచే బాధ్యత తీసుకునే కమిటీయే మానిటరీ పాలసీ కమిటీ. సో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు పెరిగిపోయింది, ఒకవైపు సిస్టంలో డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గినప్పుడు ఏం చేస్తారంటే వడ్డీ రేట్లు తగ్గించడం ద్వారా డిమాండ్ బూస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుతుంది, వడ్డీ రేట్లు తగ్గిస్తే దట్ మైట్ లీడ్ టు ఇన్ఫ్లేషన్.
అంటే అవసరం ఉన్నా లేకపోయినా ప్రజలు అప్పులు తీసేసుకొని లోన్లు తీసేసుకొని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు అలా ఖర్చు పెట్టడం వల్ల అది ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఎందుకంటే కన్జంప్షన్ పెరిగితే ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ డేంజర్ జోన్. ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉంది. ఈ టైంలో మళ్ళీ అడిషనల్గా చేయడం వల్ల రిస్క్ పెరిగిపోతుంది. అందుకని వీళ్ళకి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి పరిస్థితి అనమాట. ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించి డిమాండ్ బూస్ట్ చేద్దామంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ బాగాలేదు, ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వడ్డీ రేట్లు పెంచుదాము అనుకుంటే ఆల్రెడీ మార్కెట్ పరిస్థితి బాగాలేదు, ఎకానమీ పరిస్థితి బాగాలేదు, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బిజినెసెస్ అనేవి ముందుకు వెళ్ళవు. మనకి వడ్డీ ఎక్కువ ఉంటే మనం బ్యాంకుల్లో అప్పు తీసుకోం కదా, అప్పు తీసుకోకపోతే బిజినెస్ ఎలా గ్రో అవుతుంది? కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా యూ నీడ్ క్రెడిట్ అనేది తక్కువ వడ్డీ రేట్లకు అందుబాటులో ఉండాలి. అందుకని ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ ఫర్ మానిటరీ పాలసీ కమిటీ నౌ. A further rate cut to help revive economic momentum risks fanning faster price gains and putting the economy on a path to stagflation. ఇప్పుడు మీకు చెప్పింది ఇదే. ఇంకా రేట్స్ ఇంకా తగ్గిస్తే, ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా తగ్గించితే ఏమవుతుంది? టు హెల్ప్ రివైవ్ ఎకనామిక్ మొమెంటమ్, ఎకానమీ మొమెంటమ్ని రివైవ్ చేయడానికి, స్పీడప్ చేయడం కోసం వడ్డీ రేట్లు మళ్ళీ తగ్గించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకుంటే అదేమవుతుంది? ఇట్ మైట్ రిస్క్ ఫ్యానింగ్ అంటే ఫ్యాన్ చూడండి, ఇప్పుడు అగ్గి దగ్గర నీళ్ళు పెట్టి గాలి వస్తుందని ఏమవుతుంది? అగ్గి ఇంకా తొందరగా వ్యాపిస్తుంది. అంటే టు ఎంకరేజ్ సంథింగ్ అన్ప్లెజెంట్ అనే దానికి ఫ్యాన్ అనే పదం వాడతారు. ఫ్యాన్ని రెండు రకాలుగా వాడచ్చు. మనకి కూల్ ఎయిర్ కోసం చేసేది కూడా ఫ్యానింగే. ఇప్పుడు ఒక వెసనగారు కొట్టుకొని మనం ఎలాగెలాగ ఊపామనుకోండి, యు ఆర్ ఫ్యానింగ్, గాలి కోసం మనం ఊపుతున్నాం అని అర్థం. అది ఒక మీనింగ్. రెండో మీనింగ్ ఏంటంటే ఫైర్ ఇంకా స్ట్రాంగ్గా బర్న్ అయ్యేలా చేయడానికి కూడా ఫ్యానింగ్ అంటాం. దాంట్లో ఆయిల్ వేసి కానీ, లేకపోతే నెయ్యి వేసి కానీ, లేకపోతే గాలి దగ్గరికి వచ్చేటట్టు చేసి కానీ ఎక్కువగా ఇంకా బర్న్ అయ్యేలా చేయడానికి కూడా ఫ్యానింగ్ అంటాం. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎనీథింగ్ నెగిటివ్ ఇంకా పెద్దదయ్యేలా చేయడం ఫ్యానింగ్. ఇక్కడ ఏది ఫ్యానింగ్ చేయడం? ఫ్యానింగ్ ఫాస్టర్ ప్రైస్ గెయిన్స్. రేట్ కట్స్ వల్ల ప్రైస్ గెయిన్స్ పెరుగుతాయి. మనం ముందు నుంచి చెప్తుందే, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల పీపుల్ విల్ బి ఎంకరేజ్ టు టేక్ మోర్ మనీ, టేక్ లోన్స్ అండ్ దే విల్ స్పెండ్ ఇట్. వన్స్ దే స్టార్ట్ స్పెండింగ్, డిమాండ్ అనేది సిస్టంలో పెరుగుతుంది. డిమాండ్ అనేది పెరగడం వల్ల ప్రైసెస్ అనేవి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రైసెస్ పెరిగితే దట్ మైట్ లీడ్ టు ఫర్దర్ ఇన్ఫ్లేషన్ అండ్ పుట్టింగ్ ద ఎకానమీ ఆన్ ఏ పాత్ టు స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? స్టాగ్ఫ్లేషన్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో జనరల్గా ట్రెండ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా సరే ఎకానమీ బాగుంది అంటే అర్థం ఏంటి? సిస్టంలో డిమాండ్ బాగుంది అంటే కంపెనీస్ ప్రొడ్యూస్ చేస్తున్న వస్తువుల్ని కన్జ్యూమర్స్ కొంటున్నారు, బాగా కొంటున్నారు. సో డిమాండ్ బాగుంటుంది కాబట్టి కంపెనీస్ విల్ బి ఫర్దర్ ఎంకరేజ్ టు ప్రొడ్యూస్ మోర్. వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇట్ విల్ లీడ్ టు జీడిపి గ్రోత్. జీడిపి అంటే అర్థం ఏంటి? ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎకానమీ కదా, అంతే కదా. సో అది ఇంకా పెరుగుతుంది. అది పెరుగుతుందంటే ఎకానమీ గ్రో అవుతుంది అని అర్థం. గ్రో అవుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతుంటుంది. డిమాండ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తారు. సో ఇదంతా ఈ ఎన్వైరన్మెంట్లో ఇన్ఫ్లేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే డిమాండ్ పెరగడం వల్ల ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్ అంటే జనరల్గా ఇన్ఫ్లేషన్ మరియు గ్రోత్ అనేవి కలిపి వెళ్తాయి అనేది నార్మల్ ఎక్స్పెక్టేషన్. కానీ దేర్ కేమ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి? అది చాలా బ్యాడ్ ఎన్వైరన్మెంట్ అనమాట. స్టాగ్ఫ్లేషన్లో ఎకానమీ స్టాగ్నేట్ అయిపోతుంది, అంటే గ్రోత్ ఉండదు. ఇప్పుడు మనం ప్రజెంట్ ఫేస్ చేస్తున్న పరిస్థితి, ఎకానమీ అనేది ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోవడం లేదా స్టాగ్నేషన్లో ఉంటుంది. స్టాగ్నేషన్లో ఉన్నప్పుడు ఎకానమీ బాగాలేదంటే అర్థం ఏంటి? సిస్టంలో డిమాండ్ బాగాలేదని. డిమాండ్ బాగాలేనప్పుడు మనకి వస్తువుల యొక్క రేట్లు అదుపులో ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ సప్లై సైడ్ డిస్రప్షన్స్ వల్ల వస్తువుల యొక్క రేట్లు పెరిగిపోతున్నాయి. సో డిమాండ్ బాగాలేదు, సప్లై బాగాలేదు కాబట్టి ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది. డిమాండ్ బాగాలేదు కాబట్టి గ్రోత్ లేదు, అంటే స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్. దీంతో పాటు అన్ఎంప్లాయ్మెంట్. ఈ మూడింటి డెడ్లీ కాంబినేషన్నే స్టాగ్ఫ్లేషన్ అంటారు. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ అండ్ డీగ్రోత్ ఆర్ స్టాగ్నేషన్. ఈ మూడింటి యొక్క డెడ్లీ కాంబినేషన్. ఇది ఏ రకంగానూ మంచి చేయదు. ఇలాంటి పరిస్థితికి దారి తీసే అవకాశం ఉంటుంది అనేది లాస్ట్ సెంటెన్స్. I hope I was able to make it clear for you. Thank you very much.